వన్ ఈ మీరు చెప్తున్నటువంటి కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ అప్పుడు జేఎస్వి ప్రసాద్ అనే స్పెసిఫైడ్ అథారిటీ చైర్మన్ గా ఉండగా ఆ 16,50,000 రూపాయల కేజీల సరఫరాను ఈ కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ కు ఇందాపూర్ డైరీ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్ కు కలిపి L1 L2 కలిపించినారు. ఇప్పుడు మళ్లీ ఆ రెండు సంస్థలే పోటీకి వచ్చినాయి. ఇప్పుడు 2025వ సంవత్సరంలో అంటే ఏదో మతలబు ములాఖాత్తు ఉందనే కదా వీటి రెండింటి మధ్యన 14 అండి కంబైన్డ్గా ఇచ్చినారు. అంటే నిజానికి అలా చేసే నిబంధన ఉన్నా కూడా అసాధారణమైనటువంటిది. L1 L2 ఇద్దరికి కూడా కలిపి ఇవ్వటం అన్నది చెరిసొగం చేసుకోండి అని.